ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతులు చూపించండి. సంతోషంగా ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టున్నారు చాలామంది. ఆమేన్. దేవుని మహా పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు 3 ప్రాముఖ్యమైన అంశాలని మీతో మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మొదటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే, మనము వెంబడిస్తూ మాట్లాడుతూ వస్తున్న వాక్య భాగం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవునికి కావలసిన ప్రాముఖ్యమైన 5 ప్రధానమైన అంశాలు. దాంట్లో ఆల్రెడీ 2 ప్రధానమైన అంశాలను మీకు బోధించాము. మొదటిది విధేయత కలిగి ఉండాలి, రెండవది సాత్వికాన్ని కలిగి ఉండాలి, మూడవది క్షమించే గుణం కలిగి ఉండాలి, నాలుగవది పరిశుద్ధత కలిగి ఉండాలి, ఐదవది మంచి మనస్సు లేదా మంచి మనసాక్షిని కలిగి ఉండాలి. ఇది ప్రతి విశ్వాసికి కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశాలు. ఇది కానీ కలిగి ఉంటేనే వారు 9 విధమైన ఆత్మఫలాలను ఫలించడానికి వీలవుతుందని గత నెలలుగా మనం దీనిని ప్రసంగం చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ 5 ప్రాముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి వాటిలో 2 ముగించబడింది. 3 కార్యాలను ఈరోజే మనం ధ్యానం చేయబోతున్నాం వేగంగా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వినడానికి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరములు ఉండును గాక. 3వ ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే, క్షమించాలి. ఎవరిని క్షమించాలి, ఎందుకు క్షమించాలి, ఎలాగున క్షమించాలి, అసలు ఎవరు క్షమించమని చెప్పారు? కొంతమంది చెప్తూ ఉంటారు, నేను చచ్చినా క్షమించను అని చెప్తూ ఉంటారు. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఎందుకు క్షమించుకోవాలి అంటే, మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన అపరాధాలు యేసుప్రభు వారు మనం క్షమాపణ అడిగినప్పుడు ఆయన మనల్ని క్షమించాలంటే, మన యొక్క సహోదరులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారు ఒకవేళ మన ఎడల తప్పిదాలు చేసి ఆ తప్పిదాన్ని వారు గ్రహించి తెలుసుకొని తప్పు అని మన దగ్గరికి క్షమాపణ అడగడానికి వచ్చినప్పుడు మనము వారిని ఖచ్చితంగా నిరాకరించకుండా వారిని క్షమించేటటువంటి గుణం మనం కలిగి ఉండాలి. ఎందుకని మనం అడిగినప్పుడు, ఈ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట కనబడుతుంది. ప్రియమైన వారలారా, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. ఇక్కడ విలువైన మాట, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను, ఇక్కడ క్లియర్ గా రాయబడినది, మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. గట్టిగా చప్పట్లతో దేవునికి నామానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఆయన చిత్తము నెరవేరాలని, ఆయన నామము మహిమపరచబడాలని, ఆయన రాజ్యము రావాలని, ఆయన గురించినటువంటి మాటలు ప్రాముఖ్యమైన మాటలు. తర్వాత ఆయన చెప్తాడు, అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమని అడగండి. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేము శోధనలో ప్రవేశించకుండా దుష్టు నుండి తప్పించండి అని నేర్పించాడు.
దాంట్లో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దేవాదేవుడు ఆ ప్రార్థనలు నేర్పిస్తున్నాడు. మనుషుల అపరాధాలను ఎవరైతే క్షమిస్తారో వారిని పరలోకపు తండ్రి క్షమిస్తాడు. ప్రియమైన వారలారా, ఈనాడు చాలా మంది క్షమించరు అన్నమాట. ఒకవేళ ఏదో మాట్లాడుకున్నారు, ఏదో గొడవ పడ్డారు, ఏదో సంథింగ్ ఒక మా యొక్క బంధువుల మధ్యలో ఐక్యతలో ఏదో గొడవ జరిగింది. అయితే వాళ్ళు ఇద్దరు మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నప్పుడు, వాళ్ళు మళ్ళీ ఒకరు క్షమించుకునే ఆ యొక్క అవకాశాలు వచ్చినప్పుడు క్షమించుకోవడానికి మనల్ని సిద్ధం చేసుకోవాలి, కానీ నిరాకరించకూడదు. ప్రియమైన వారలారా, ఒకవేళ అలా నిరాకరిస్తే నేను క్షమించను బో అని చెప్తే మన పాపములను దేవుడు క్షమించలేడు, మన అపరాధములను దేవుడు క్షమించలేడు. ఎందుకని అంటే యేసుప్రభు వారు కూడా ఆయన సిలువలో 7 ప్రాముఖ్యమైన వాక్యాలను మాట్లాడాడు. ఆ 7 ప్రాముఖ్యమైన వాక్యంలో మొదటి వాక్యము ఏ వాక్యం చెప్పబడినది? లూకా 6:38లో రాయబడినది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని దేవుడు చెబుతున్నాడు. యేసుప్రభు మనకు మాదిరి ఉంచిపోయి ఉన్నాడు. యేసుప్రభు పరలోకం నుండి వచ్చిన దైవం. యేసుప్రభు కన్యక గర్భమందు అవతరించి ఈ లోకంలో పుట్టిన దైవం. యేసు లాంటి పరిశుద్ధులు ఎవరు లేరు, ఆయనకు సమమైన వారు ఎవరు లేరు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడంటే మనల్ని క్షమించడానికి లోకానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఆయన క్షమించకపోయి ఉంటే, ఆయన మన పాపాలని పరిహరించకపోయి ఉంటే, ఆయన మనల్ని అంగీకరించకపోయి ఉంటే ఎవరును కూడా ఆయన ఎదుట నీతిమంతుడిగా మారేవాళ్ళు కాదు, ఎవడును పరిశుద్ధుడుగా మారేవాడు కాదు. కాబట్టి నాకు ప్రియమైన దేవుని సంగమా, మనం అందరం కూడా ఈనాడు క్షమాపణ పొందామంటే, పాపాలకు పరిహారం పొందామంటే, మన పాపములన్నీ యేసు తన రక్తంలో కడిగాడు అంటే దానికి ఒకటి కారణం, యేసు మనలందరినీ అంగీకరించాడు. ఎంత ఘోరమైన వారైనా మనల్ని అంగీకరించాడు, ఎంత తప్పిదాలు చేసిన వాళ్ళైనా మనల్ని అంగీకరించాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఈ లోకంలో భూమి మీద పాపములను క్షమించడానికే వచ్చానని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియమైన వారలారా, క్షమించడం ద్వారా ఏం జరుగుతుంది? మనకు కావలసిన రక్షణ దొరుకుతుంది. ప్రియమైన వారలారా, మనల్ని క్షమించడం మాత్రం కాదు, మనల్ని రక్షించాడు తన బిడ్డలుగా. ఎంతమంది ఆమేన్ అంటారు? యేసు ప్రభుల వారే సిలువలో వారు చేస్తున్నారు. ఆయనను కొట్టారు, ఆయనను ఉమ్మారు, కొరడాలతో కొట్టారు, ఆయనను హేళన చేశారు. ఎంత ఘోరంగా యేసు ప్రభుని వారు హింసించారో ప్రధాన యాజకులు, రోమా సైనికులు ఎంత ఘోరంగా కొట్టారో, ఎంత ఘోరంగా ఆయన మీద ఉమ్మారో కదా. ఎంత కష్టపెట్టినా కానీ యేసు ప్రభు మీ కథ నేను చెప్తానుండు, సెలవులో నుండి దిగి వస్తాను, అప్పుడు మీ కథ చెప్తానుండు అని చెప్పాడా? నన్ను పాతి పెట్టేస్తారు, 3వ రోజు నుండి లేచి వస్తాను, మీ కథ చెప్తానుండండి అని చెప్పాడా? ఏం చెప్పాడు సిలువలో? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియదు, వాళ్ళకి ఎరుగరు గనుక వారిని క్షమించమని చెప్పాడు. ప్రియమైన వారలారా, దేవుడు అంతటి వాడే, రక్షకుడు అంతటి వాడే, విమోచకుడు అంతటి వాడే. ఏ పాపము లేని దైవం మన యేసు. ఏ పాపము లేని దైవమే, ఏ తప్పిదమే చేయని దైవమే, ఏ నేరమే చేయని దైవమే. క్షమిస్తూ ఉంటే, నేరాలు చేయబడి ప్రభు దగ్గర క్షమాభిక్ష పొందిన మనం ఇతరులను తిరిగి క్షమించడానికి నిరాకరిస్తున్నామంటే ఖచ్చితంగా పరలోకపు తండ్రి మీ పాపములను క్షమించడు. ఎంతమంది పాపములను దేవుడు క్షమించాలని ఆశపడుతున్నారు? అయితే నీ ఎదుటివాని పాపములను క్షమించాలి. ఎప్పుడు క్షమించాలి? ఎంతవరకు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? చాలామంది చెప్తుంటారు, పాస్టర్ నేను ఎన్నిసార్లు క్షమించినాను పాస్టర్. బైబిల్ చెప్తుంది, ప్రియమైన వారలారా, మత్తయి రాసినటువంటి సువార్త చూడండి, 18వ అధ్యాయంలో 21, 22 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతనిని క్షమించవలెను? 7 మారుల మట్టుగా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు,
77 మార్ల మట్టుకని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎన్నిసార్లంట? ఈరోజు అనేకులు క్షమించేలేదు. కోపంగా భర్త ఏమైనా భార్యను మాట్లాడేస్తే క్షమించేది లేదు. ఈరోజు నేను మాట్లాడను పో అని ముఖం ఇలా తిప్పుకోవడం, అట్లాగనే నెలలు గడిచి అట్లే ఉండిపోతున్నారు. అనేక భర్తలు అట్లాగనే ఉండిపోతున్నారు. అట్లా ఉండకూడదు. అనేక పిల్లలు అట్లే ఉండిపోతున్నారు. ప్రియమైన వారలారా, తల్లిదండ్రులు పిల్లలు గద్దించినప్పుడు మీ మేలు కోరి గద్దిస్తారు, మీరు బాగుపడాలని గద్దిస్తారు, మీరు మంచిగా చదివి గొప్ప వాళ్ళని తల్లిదండ్రులు గద్దిస్తారు. మీరు పనికి మాలిన పనులు చేసినప్పుడు, తప్పిదాలు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తారు. అప్పుడు దానికోసం మందలించారని, గద్దించారని ఎంతోమంది పిల్లలు మాట్లాడకుండా అట్లాగనే ఉండిపోతున్నారు. వాళ్ళని క్షమించండి ప్రియమైన వారలారా. మీ మంచి కోరి వాళ్ళు చేస్తున్నారు. కొన్ని కలహాలు ఏర్పడినప్పుడు, ఒకసారి గద్దించినప్పుడు దాన్ని క్షమించండి ప్రియమైన వారలారా. యేసు ప్రభువారు క్షమించాడు. మీకు అట్టి క్షమించే గుణం ఉన్నదా? అట్లాంటి గుణం లేకపోతే నిజంగా దేవుని బిడ్డలుగా ఇంకా మీరు పుట్టలేదని అర్థము, ఇంకా మీరు దేవుని బిడ్డలుగా మారలేదని అర్థము. ప్రియమైన వారలారా, దేవాదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకు ప్రాముఖ్యంగా చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో, ప్రతి ఆధ్యాత్మికంగా పుట్టిన ప్రతి విశ్వాసికి ఈ 5 వేర్లు చాలా ముఖ్యమైంది. విధేయత అనే వేరు ఎంత ముఖ్యమో, సాత్వికం అనే వేరు ఎంత ముఖ్యమో, క్షమించే గుణం అనేది కూడా చాలా ముఖ్యము. క్షమించటం వల్ల మనం అనేక పాపములను కప్పివేస్తున్నాం. క్షమించటం వల్ల అతడు రక్షణ పొంది మారుతున్నాడు. నువ్వు క్షమించకపోవటం వల్ల అతడు ఇంకా కఠినంగా మారే అవకాశం ఉంది. మళ్ళీ చేసిన తప్పిదాలు చేసి నిత్య నాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, మనం క్షమించాలి. యేసు ప్రభు సిలువలో కూడా ఇంకా ఒక బందిపోటు దొంగను క్షమించాడు. తెలుసా మీకు? అతడు అంటాడు, ఒకడు యేసు ప్రభుని దూషిస్తాడు, యేసు ప్రభుని హేళన చేస్తాడు, యేసు ప్రభు మీద అనేక మాటలు బురదలు చల్లుతూ ఉంటాడు. నువ్వు క్రీస్తు అయితే దిగువయ్యా, నువ్వు రక్షకుడు అయితే మమ్మల్ని రక్షించువయ్యా, మమ్మల్ని కాపాడువయ్యా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అయితే ఇంకొక బందిపోటు దొంగ ఏమంటున్నాడు, రే మనం ఈ శిక్షకు పాత్రులము, మనం తప్పు చేశాము, శిలువ శిక్షను అనుభవిస్తూ ఉన్నాము. ఈయన ఏ నేరము చేయని నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, ఎందుకలా మాట్లాడుతున్నావని అవతలి వాడిని గద్దించాడు ఒక బందిపోటు దొంగ. అలా గద్దిస్తూ యేసుప్రభుతో అంటున్నాడు, యేసుప్రభా, నీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తు చేసుకో అని ప్రార్థిపడినప్పుడు, నువ్వు బందిపోటు దొంగరా, నువ్వు శిలువలో శిక్ష అనుభవిస్తున్నావు, నేను నిన్ను రక్షించను బో, నువ్వు పరదేశికి వచ్చే అవకాశం లేదని చెప్పలేదు. ఆయన చెప్పాడు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, శిక్షించడానికి కాదు, రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఒక విశ్వాసిని రక్షించడానికి ముందు వారి పాపములన్నీ తన రక్తములు కడిగివేస్తున్నాడు. కడిగివేయడానికి ముందు అతడు అప్పగించినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన వాటిని క్షమిస్తున్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా పాపములు చేయబడిన వారమే. అయితే మనమందరం ఈరోజు ఇలాగ పరిశుద్ధులుగా మార్చబడ్డామంటే, దేవుని బిడ్డలుగా మార్చబడ్డామంటే అది కారణం యేసు మనల్ని క్షమించాడు. హల్లెలూయా. మన భారతదేశానికి వచ్చినటువంటి ఒక మిషనరీని గురించి మీకు చెప్తాను, వినండి ప్రియమైన వారలారా. ఈ మిషనరీ గ్రహాం స్టైన్ అనబడినటువంటి ఒక మిషనరీ మన భారతదేశానికి వచ్చాడు. ఆస్ట్రేలియా అతనిది. అతడు ఏం చేశాడు ప్రియమైన వారలారా, అతనికి ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు, 2 మగబిడ్డలు, 1 కూతురు. అయితే భార్యను కూతురుని ఆస్ట్రేలియాలో విడిచిపెట్టి 2 కుమారులతో పాటు ఇండియా దేశానికి వచ్చి అతడు ఏం చేశాడు, ఒరిస్సా ప్రాంతాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్పాడు. అతడు ప్రసంగాలు చేసేదానికంటే, వాక్యాలు చెప్పేదానికంటే వాక్యానుసారంగా అతడు జీవించిందే ఎక్కువ కార్యాలు అన్నమాట. ప్రియమైన వారలారా, ఒరిస్సా ప్రాంతంలో అత్యధికమైన సువార్తను ప్రకటించాడు. లెప్రసీ, కుష్టి రోగాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క గాయాల్ని కట్టి, వారికి మందు రాసి, వారికి కట్లు కట్టి, వారిని సైకిల్ మీద ఎక్కించుకొని ఎంతో అద్భుతంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను చెప్పడం కాదు, క్రీస్తు ప్రేమను చూపాడు.
క్రీస్తు ప్రేమను బహిరంగంగా చెప్పాడు ప్రియమైన వారలారా. అయితే ఈ గ్రహాం స్టైన్ ఇలాగున చేసి ఆ ఒరిస్సాలో అనేకుల్ని ప్రభు అయిన యేసు వైపు నడిపించాడు. ఎందరో కుష్టి రోగములు కలిగిన వారిని, అనాథుల్ని ఆదరించాడు, చేరదీశాడు, ప్రేమ చూపించాడు. ప్రియమైన వారలారా, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే 1999 సంవత్సరంలో 22వ తారీఖున, జనవరి 22వ తారీఖున ఏం చేయబడిందంటే, వాళ్ళ ఇద్దరు కుమారులు అతను ఓ పరిచయ నిమిత్తము వెళుతూ ఉన్నారు. రాత్రిలో తిరిగి వాళ్ళు ఉన్న ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఆ మతోన్మాదులు ఆ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి వారు చుట్టుముట్టారు. ఆ వ్యాన్ని చుట్టుముట్టి ఆ వ్యాన్లో ఉన్నటువంటి ఆ గ్రహాం స్టైన్ని, ఆ ఇద్దరు కుమారులు ఫిలిప్పు, తిమోతి అనబడినటువంటి చిన్న కుమారులు, మంచి పాడగలిగే వాళ్ళు, మంచి మిషనరీ సువార్త ప్రకటించడానికి భారం కలిగిన చిన్న పిల్లలు, వాళ్ళ నాన్న వీళ్ళు చుట్టుముట్టి ఆ వ్యాన్ మీద కిరోసిన్ పోసి ఆ వ్యాన్ని అంటించేశారు. ప్రియమైన వారలారా, గ్రహాం స్టైన్ తన ఇద్దరు కుమారులు ఆ వ్యాన్లోనే కాలి బూడిదైపోయి మసి అయిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వార్త తన భార్యకి తెలియగానే తన భార్య, తన కుమార్తె ఇండియా దేశానికి వచ్చారు, చూశారు, కన్నీళ్లు మున్నీరయ్యారు, వేదన చెందారు. అయితే తన భార్య చెప్పిందంట, మా 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 పిల్లల్ని, మా భర్తని కాల్చి చంపిన వారిని పోలీస్ కానీ, కోర్టు కానీ, దేశం కానీ ఎవరు కూడా వాళ్ళకి శిక్ష వేయద్దు, వారిని మనసారా క్షమిస్తున్నానని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. ఎంత ఒక భర్త ఇద్దరు బిడ్డలు కోల్పోతే ఆ గ్రహాం స్టైన్ భార్య వచ్చి చెప్పిందంట, నేను వాళ్ళందరిని క్షమిస్తున్నాను. ఏ భూమిలో నా భర్త, నా ఇద్దరు పిల్లలు ప్రాణాన్ని కోల్పోయారో అదే భూమిలో నేను పరిచయం చేస్తానని ఆమె పరిచయం చేసిందంట. తన కుమార్తె పరిచయం చేసిందంట. ఎంత దయగుణం, ఎంత ప్రేమ గుణం, ఎంత క్షమించే గుణం. ఈరోజు చిన్న చీటికి మాటికి ఏదైనా ఒక్క మాట అంటే దాన్నే మనసులో పెట్టుకొని, దాన్నే మత్సరంతోను, దాన్నే అసూయతోను, దాన్నే గొడవతోను క్షమించకుండా వైర్యం పెంచుకొని మనం భయంకరంగా మారిపోతున్నాం, మృగాల్లాగా మారిపోతున్నాం, మనం పశువుల్లాగా మారిపోతున్నాం. అలా మారవద్దు. ఒకవేళ అన్ని జనులు అలా ఉండొచ్చేమో, అయితే క్రీస్తు యేసుని కలిగిన మనం ఆయనకి కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఆయన కలిగిన మనస్సు ఏం మనస్సు? క్షమించే మనస్సు, క్షమించే హృదయం. గ్రహాం స్టైన్ భార్య చేయగలిగిందంటే, ఆమె కూడా ఒక మానవుల, ఒక స్త్రీదానే, ఆమె చేయగలిగిందంటే క్రీస్తు ప్రేమను ఎంత ఎరిగి ఉండాలి ఆమె. ప్రేమైన వారలారా, నేను ఇది చదివేటప్పుడల్లా నా హృదయం కలచివేయబడుతుంది. ప్రాణాలను అప్పగించి తెగించి పరిచయం చేసినటువంటి వారిని ఇలా కాల్చి చంపారే, అయినను వాళ్ళ భార్య ఎలా క్షమించగలిగింది? ప్రేమైన వారలారా, అదిదా క్రీస్తు స్వభావమును కలిగి ఉన్నది. ఈరోజు నీవు నీ తోటి వారిని క్షమిస్తున్నావా? నీ సహోదరులను క్షమిస్తున్నావా? మనుషులు చేసే అపరాధాలను క్షమిస్తున్నావా? నీవు క్షమిస్తేనే నీ పాపములను నీవు దేవుని సమక్షంలో చెప్పినప్పుడు పరలోకపు తండ్రి క్షమిస్తాడు. గట్టిగా చప్పట్లతో దేవుని నామానికి మహిమ చెబుదాం. కాబట్టి ఈ గుణం ఎవరెవరైతే లేదో, ఎవరెవరైతే రిజెక్ట్ చేసి ఉన్నారు, నిరాకరించి ఉన్నారు, క్షమించుకోకుండా ఉన్నారు, ఈ రోజే క్షమించడానికి మీ మనస్సును మార్చుకోండి. అలా మార్చుకొని ఎడల మీరు సాతాను మనస్సును కలిగి ఉన్నారు. దేవుని మనస్సు క్షమించే మనస్సు. హల్లెలూయా. అయితే ఒక కండిషన్ ఏంటి అంటే, వారి తప్పిదాలను ఎరిగి మీ దగ్గరికి క్షమాపణ కోరినప్పుడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా చెప్దాం. బైబిల్ రాయబడినది, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎవరైతే తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెడతాడో కనికరం ఎలా వస్తుంది? త్రూ ఫర్గివ్నెస్, దేవుడు క్షమించటం ద్వారా. ప్రియమైన వారలారా, నీవు క్షమించబడ్డావు. అనేకులను క్షమిస్తే ప్రభు అయిన యేసులోనికి నువ్వు నడిపిస్తావు. ఆమేన్. క్షమించకుండా నిరాకరిస్తే వారిని నిత్య నరకంలోనికి తోసేస్తున్నావని అర్థము. ప్రభువు లోనికి నడిపించేదానికైనా క్షమించు. నీ యొక్క స్వభావాన్ని ఆ స్థలంలో మార్చుకో, నీ యొక్క మనస్సుని ఆ స్థలంలో మార్చుకో నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మొదటిది ఈరోజు క్షమించాలి. హల్లెలూయా. ఈ క్షమాగుణం ఎలా వస్తుంది అంటే, మొదట నీకు విధేయత ఉండాలి, రెండవది క్రీస్తు కలిగిన సాత్వికం ఉండాలి. ఈ రెండు నీకు కలిగి ఉంటే మూడవది ఆటోమేటిక్గా నీళ్ళకి వస్తుంది. ఎంతమంది ఆమేన్ అంటారు?
హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 కార్యాలు, ఒకటి విధేయత, 2 సాత్వికము, 3 క్షమించే గుణం. హల్లెలూయా. ఇంకా చాలా మాటలు రాయబడినది. యేసు ప్రభు దగ్గరికి ఒకానొక దినాన 4 మంచం పట్టబడిన ఒక వ్యక్తిని తీసుకొస్తారు. చూసారా? మార్కు 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. పక్షవాత రోగం కలిగినటువంటి వ్యక్తిని 4 చేత మోయించుకొని కపెర్నహూములో తీసుకొస్తారు. తీసుకురాగానే ఇల్లంతా నిండిపోయి ఉన్నారు. ఇల్లంతా జనాలు నిండిపోయి ఉన్నారు. యేసు ప్రభుని దగ్గరికి ఈ వ్యాధిగ్రస్తుని తీసుకెళ్ళడానికి సాధ్యపడలేదు. అప్పుడు యేసు ప్రభు ఇల్లంతా నిండిపోయింది, యేసు ప్రభుని చూడలేమని చెప్పి వాళ్ళు మంచంతో తీసుకుని వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? ఇంటి వాడిని పర్మిషన్ అడిగి ఉంటారు కంపల్సరిగా. పైకప్పు విప్పి ఎంత కష్టమైన పనే చూడండి, మంచాన్ని పైకెక్కించి మంచంతో పాటు ఆ ఇంటి లోపల దింపారు. యేసు ప్రభు ఇలా పైకి చూసి మంచం దిగి వస్తుంది. మంచం చూస్తే మంచంలో పక్షవాత రోగం కలిగిన వాడు ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, ఆ వాక్యంలో మీరు చదివితే 2వ అధ్యాయంలో, యేసు ప్రభు వారి విశ్వాసమును చూచి నీ పాపములు క్షమించబడినదని చెప్పాడు. ఎవరి విశ్వాసాన్ని చూచి? తీసుకొచ్చిన 4 విశ్వాసాన్ని చూచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు క్షమించబడి ఉన్నదని చెప్పాడు. వెంటనే అతని పాపములను క్షమించబడిన వెంటనే నీ పరుపెత్తుకొని నడు అని చెప్పగానే అతను నడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లతో దేవునామానికి మహిమ చెబుదాం. ఒక వ్యక్తి పవిత్రం అవ్వాలంటే, ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే, ఒక వ్యక్తి అద్భుతం పొందుకోవాలంటే ఆటంకంగా ఉండేది పాపం. ఆ పాపమును తొలగించబడాలి. ఆ పాపము తొలగిపోవాలంటే అది నీ ప్రయత్నం, నా ప్రయత్నం విఫలందా? మనుషులు చేసే ఏ కార్యాల వలన మన పాపాలు క్షమించబడదు, కానీ ప్రభు అయిన యేసు మాత్రమే క్షమించగలుగుతాడు. ఆకాశంలోను భూమిలోను ఆయనకే సర్వాధికారం ఇవ్వబడినది. ఇలా సర్వాధికారి అయిన యేసు నిన్ను, నన్ను, మనల్ని ఆయన క్షమించడం ద్వారా ఆయన బిడ్డలమయ్యాము కదా. ఇంకా ఆయన బిడ్డలు కాకుండా ఎంతోమంది ఉన్నారు. వారందరూ నీ దగ్గర క్షమాపణ కోరి వచ్చినప్పుడు నువ్వేం చేయకూడదు? చెప్పాలి. ఏం చేయకూడదు? నేను పెద్ద పరిశుద్ధునైపోయినాను, పరిశుద్ధురాలైపోయినా, ఒకప్పుడు నువ్వు, ఇప్పుడైనా ఒకప్పుడు నువ్వు, అప్పుడు యేసయ్యా కుదరదు, నిన్ను క్షమించను పో అని చెప్పుంటే ఎక్కడ పోయి ఉంటాం మనం? ఆలోచన చేశారు ఎప్పుడైనా? యేసు నిన్ను క్షమించను పో అన్నప్పుడు ఎక్కడ పోయి ఉంటావు? యేసుకు మాత్రమే క్షమించే అధికారం భూమి మీద ఉంది. తర్వాత ఎవరికి ఇచ్చాడంటే తన బిడ్డలుగా ఉండే మనకు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా చెప్దాం. ఎందుకు అధికారం అంటే, మనం దేవుడంత స్థాయి అయిపోలే. ఒక పాపిని క్షమించినప్పుడు ప్రభు వైపు నడిపిస్తున్నావు. వారు అపరాధాలు చేసినప్పుడు, వారు మీ మీద అనేక నేరారోపణలు చేసినప్పుడు వారిని క్షమించండి, అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. 4వ కార్యము పరిశుద్ధత, హోలీనెస్. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మనం ఏమై ఉండాలి? ఎవరు పరిశుద్ధులు? దేవుడు పరిశుద్ధుడు గనుక మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎలా పరిశుద్ధులం అవుతాం? యేసు రక్తం వలన, యేసును విశ్వాసించినందువలన. ప్రియమైన వారలారా, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం కాదు. ఎవడును దేవుని చూడనేరడు. హల్లెలూయా. ఏం కావాలి మనకి? పరిశుద్ధత కావాలండి. ఈరోజు అనేకులు కానుకలు ఇస్తారు. ఈరోజు అనేకులు దేవుని సన్నిధికి వస్తారు. ఈరోజు అనేకులు క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఈరోజు అనేకులు బాప్తిసం తీసుకుంటున్నారు. ఈరోజు అనేకులు మొక్కుబడులు చెల్లిస్తున్నారు. కానీ వారు పవిత్రంగా జీవించడానికి ఇంకా అప్పగించుకోలేదు. అనేకులు పరిశుద్ధతలో ఈరోజు కొదువుగా కనబడతా ఉన్నారు. పరిశుద్ధత లేకపోతే మనం యేసయ్య రాకడలో విడవబడతాం. ప్రతి విశ్వాసి పొందిన పరిశుద్ధతను కడ వరకు కాపాడుకొని ఉండాలి. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్న యేసు పరిశుద్ధుడైన దైవం. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు.
ఆయన హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను ఆరాధించే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనమందరం రక్షించబడింది ఎట్లా ఒకట్లా జీవించేదానికి కాదు. మనమందరం యేసుని ఆరాధిస్తూ ఉండేది ఆశీర్వాదాలకు కాదు. మనమంతా యేసుని ఆరాధిస్తూ ఉండేది స్వస్థతల కొరకు కాదు. మనమంతా యేసు సన్నిధికి వస్తుండేది పాటలు పాడి ఆరాధించి వాక్యం వినిపోయేదని కాదు. ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడానికి కొరకే. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, 4వ ప్రాముఖ్యమైన అంశము, ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ప్రతివాడు పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ బ్రతుకంతా పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. నీవు పరిశుద్ధంగా ఉండాలనే యేసు లోకానికి వచ్చాడు. అపవిత్రుడైన మనల్ని పవిత్రులుగా మార్చడానికే యేసు కల్వారి రక్తాన్ని సిలువలో దారపోశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయనను ఆరాధిస్తున్న నీవు ఆ శక్తిని పొందకుండా, ఆ పవిత్రాత్మను పొందకుండా, ఆ పరిశుద్ధతను పొందకుండా నేను క్రైస్తవుడిని అని చెప్పిన ఎడల ఎంత మాత్రం నీకు ప్రయోజనం లేదు. ప్రియమైన వారలారా, పరిశుద్ధత ఎంతైనా ముఖ్యం. ప్రియమైన వారలారా, చదవండి వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథంలో 1 దశలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో అని చెప్తున్నాడు. 1 Thessalonians chapter 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని, దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనం ఎందుకు యేసయ్య పిలిచాడు మనల్ని? చెప్పండి అమ్మా, ఎందుకు పిలిచాడు? అప్పుడు ఎక్కడ ఉన్నాం పరిశుద్ధంగా? మనం అన్ని స్థలాల్లో అపవిత్ర కార్యాలు చేస్తున్నావు. పరిశుద్ధంగా ఉండేదానికే యేసయ్య నిన్ను పిలిస్తే, నువ్వు యేసయ్య పిలుపుకేమో పిలిచి వచ్చావు, కానీ పరిశుద్ధంగా జీవించవలసిన మీరు అపవిత్రంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, 4వ అంశము, పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎందరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారితో దేవుడు ఉంటాడు. పరిశుద్ధంగా ఉండే వారికే పరలోక రాజ్యం. అపవిత్రంగా జీవించే వాళ్ళకి కాదు. పరలోక రాజ్యం, పరలోకము, నిత్య జీవము పరిశుద్ధంగా ఉండేవారి కొరకే. యేసు పరలోకమును వదిలి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, అపవిత్రులైన మనల్ని పవిత్రులుగా మార్చి పరలోక రాజ్యానికి రూపాంతరం చేయడానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన శరీర దారిగా ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకు ఆయన దెబ్బలు తిని గాయాలు పాలయ్యాడంటే మనల్ని పవిత్రులుగా చేయడానికే. హల్లెలూయా. మనం చేసే పుణ్యాలు, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే మంచి కార్యాలు, మనం నడిచిపోతే, మన వెంట్రుకలు ఇస్తే, మన కానుకలు ఇస్తే, మన యొక్క ఉండేటటువంటి వాటిని మనం దానం చేస్తే, కన్నులను దానం చేస్తే, చేతులను దానం చేస్తే, ఇంకేదైనా దానం చేసినా కానీ మనకు పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దానివలన పవిత్రం కాలేము. యేసు రక్తం వలనే పవిత్రులుగా మార్చబడతాం. 1 యోహాను 1వ అధ్యాయంలో రాయబడినది, యేసు క్రీస్తు రక్తమే సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1:7 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యేసు రక్తము గాక ఎవరు కూడా ఆ రక్తం లేకుండా పవిత్రులుగా మారలేరు. అందుకే యేసు తన సిలువలో రక్తాన్ని కార్చింది. ఇప్పుడు ఆ రక్తాన్ని విశ్వాసిస్తే చాలు, ఆ రక్తంతో నా పాపాలని కడుగుము అని మన పాపములను అప్పగించినప్పుడు ఆయన రక్తములు కడుగుతాడు. పవిత్రులుగా మార్చబడతాం. ప్రియమైన వారలారా, పవిత్రులుగా మార్చబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన సన్నిధికి వస్తున్న మీరు మీ లైఫ్ అంతా పవిత్రంగా ఉంచుకోవడానికి కాపాడుకోవాలి. నేను పవిత్రమయ్యానని, పరిశుద్ధమయ్యానని మళ్ళీ లోకానుసారంగా లోక కార్యాలు, పాప కార్యాలు చేసినప్పుడు మనం పవిత్రతను కోల్పోతాం. మన యొక్క ఆ రక్షణ వస్త్రం మురికి అయిపోతుంది, మన రక్షణ వస్త్రం పాడైపోతుంది. మన రక్షణ వస్త్రం మురికి అయిపోతే
మళ్ళీ దానిని తెలుపు చేయలేము ఆయన రక్తం లేకుండా, ప్రియమైన వారలారా. అందుకే బైబిల్ చెప్తుంది మనం పొందిన రక్షణ వస్త్రాన్ని తెలుపుగా ఉంచుకోవాలి. హల్లెలూయా. నేను వేసుకున్న అంగి కాదు, నేను వేసుకున్న వస్త్రం కాదు, రక్షణ వస్త్రం అనగా రక్షించబడి రక్తంలో కడగబడిన వారికి ఇవ్వబడిన రక్షణ వస్త్రము. అది మలినం కాకుండా ఉండేదానికి పరిశుద్ధంగా జీవించాలి లోకంలో. ఆమేన్. హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా జీవించడానికి కదా ఆరాధనలకు రావాలి, అనుదినం వాక్యం చదవాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఈ 3 క్రమంగా చేసేవాడు పాపమును ఎదురిస్తాడు, లోకమును ఎదురిస్తాడు, తన్ను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. ఈ 3 కార్యాలు లేనప్పుడు అపవాది ఈ లోకమంతా పాపమే కాబట్టి ఎట్లో పాపములు పడగొడతాడు. జాగ్రత్త. వాక్యం అనుదినం చదవాలి, వాక్య పఠనం ఉండాలి, అనుదినం ప్రార్థన జీవితం ఉండాలి. ప్రతి ఆరాధనలు జరిగేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం చేత బలపరచబడి వాక్యం చేత మనం నింపబడుతూ ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం. నీవు పిలువబడింది పరిశుద్ధంగా ఉండడానికే, నిన్ను పిలిచింది పరిశుద్ధంగా జీవించడానికి అన్నది మర్చిపోకూడదు. ఈరోజు యేసుప్రభు వారు చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు కనుగొనగలడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నేరము మోపగలడు అని యేసుప్రభు వారు అంటున్నారు. ప్రియమైన వారలారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఆరాధించే మనంలో ఏముండాలమ్మా? ఏముండాలి బ్రదర్? పరిశుద్ధత మనలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎలా సాధ్యం? యేసు నీలో ఉంటేనే సాధ్యం. యేసు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయన నీలో ఉంటేనే సాధ్యమవుతుంది. ఆమేన్. ఆయన మనలో లేకపోతే చెప్పండి ఏం కాదు? చెప్పండి, సాధ్యం? నిజమేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా పాప కార్యాలు, ఎటు చూసినా అపవిత్రం, ఎటు చూసినా నీచ కార్యాలే, ఎటు చూసినా దుష్టమైన కార్యాలే. వాటన్నింటి నుండి తప్పించబడాలంటే, వాటన్నింటి నుండి మనం భద్రపరచబడాలంటే ఒకటి, యేసు మనలో ఉండాలి. యేసు నీలో ఉండాలంటే అనుదినం ఆయన లేఖనాల్ని పఠించాలి, అనుదినం ప్రార్థన చేయాలి, అనుదినం ఆయన వాక్యం చేత నడిచినప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఏ లోకము మనల్ని పడగొట్టలేనిది. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశాన్ని ఉజ్జీవంతో నింపినటువంటి ఒక దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఇతడు సిక్కు మతానికి చెందినవాడు. ఇతడు బాగా టోపీలాగా కట్టుకొని ఉంటాడు, గడ్డం పెట్టుకొని ఉంటాడు. సిక్కు మతంలో నుండి ప్రభువైన యేసుని సొంత దైవంగా అంగీకరించి వచ్చినప్పుడు తన ఇంటి వారు అతన్ని వెలివేశారు, తన ఇంటి వారిని అతన్ని ద్వేషించారు, విషం అన్నం పెట్టారు చంపేదానికి. కానీ చావలేదు దేవుని మహాకృపను బట్టి. అట్లాగిన బయటకు వచ్చినటువంటి ఆ సాధు సుందర్ సింగ్ ఏం చేశాడంటే అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్తను ప్రకటించి అనేకుల్ని ప్రభువైన యేసు వైపు త్రిప్పాడు. ఎందుకంటే అతడు ఏదో లేఖనాలు చదివి యేసుని నమ్ముకున్నవాడు కాదు. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు యొక్క శిలువ దర్శనము అతనికి దర్శనములో దేవుడు కనబడి నేనే నిజమైన దేవుడని దేవుడు తెలియజేశాడు అతనికి. హల్లెలూయా. అందుకు అంత వైరాగ్యంగా యేసు నమ్ముకొని అతడు వచ్చినప్పుడు, సువార్తలు బలంగా వాడబడినప్పుడు ఒక ప్రాంతంలో అతను ఏం చేశారంటే, ఇతడు పరిశుద్ధంగా ఉంటున్నాడే, ఇతడు సువార్తను ప్రకటిస్తుంటున్నాడే, ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతుంటున్నాయే, అనేకులు ప్రభువైన యేసు వైపు ఇతడు మార్చేస్తున్నాడే అని చెప్పి కొంతమంది ఇతన్ని కూడా పాపములో పడవేయాలని చెప్పి ఒక వ్యభిచారపు స్త్రీని అతడున్న గదికి ప్రేరేపించి డబ్బులు ఇచ్చి పంపిస్తారండి. హల్లెలూయా. ఒకసారి ఇతడు ప్రార్థనలో ఉంటాడు, ఒక గదిలో ఉంటే వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీకి డబ్బులు ఇచ్చి కొంతమంది ఇతన్ని కూడా పడగొట్టాలని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకెళ్ళి అతడు ఉన్న గదిలో నిలబెడతారు. ప్రియమైన వారులారా, అప్పుడు ఈయన ప్రార్థన నుండి దిగ్గున లేచి చూస్తే వ్యభిచారంలో ఉన్న స్త్రీ. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఇతడు ప్రార్థన నుండి లేచి ఆమెను చూచాడు. ఎవరమ్మా మీరు అని అడుగుతున్నాడు. ఆమె నోట్లో నుండి ఒక మాట కూడా బయటికి రాలేదు. ఎందుకు వచ్చావమ్మా, ప్రార్థన సహాయం కావాలన్నా? ఆమె నోట్లో నుండి ఒక మాట కూడా రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆమె నోట్లో నుండి ఒక మాట కూడా రాలేదు. పరుగున వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది.
నేను వ్యభిచారపు స్త్రీని, నన్ను ఇలాగన కొంతమంది డబ్బులు ఇచ్చి నిన్ను పాడు చేయమని పంపారు. నీ ముఖమును చూడగానే నా హృదయంలో ఉన్న పాపములన్నీ చెప్పేయాలనిపిస్తుంది. అసలు నీ ముందర నిలబడేదానికి కూడా నేను యోగ్యురాలని కాదు అని పడి ఆ వ్యభిచారపు స్త్రీ బయటికి వెళ్ళి రక్షణ పొంది బయటికి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈనాడు ఎందరో ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని సంఘానికి వచ్చే వాళ్ళని సాతాను టార్గెట్ చేస్తుంటాడు. దేవుని బిడ్డలుగా మారుతున్న వారిని సాతాను టార్గెట్ చేస్తుంటాడు. జాగ్రత్త. ఒకవేళ సంఘములో రాకముందే అట్లున్నావేమో, బైబిల్ చేత పట్టకముందు అట్లా ఉన్నావేమో, బాప్తీసం పొందకముందు అట్లా ఉన్నావేమో, బాప్తీసం పొందిన తర్వాత, యేసయ్యతో ప్రామిస్ చేసిన తర్వాత, ఆయన సొంత బిడ్డగా మారిన తర్వాత, ఆయన ముద్దు బిడ్డగా మారిన తర్వాత, అట్టి తలంపులు, అట్టి ఆలోచనలు, అట్టి హృదయం, అట్టి జీవితం, అట్టి నడక నీలో ఉన్న ఎడల నువ్వు ఇంకా పాపములో ఉన్నావని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ పాపము గడప ఎద్దనే కనిపెట్టుకొని ఉన్నది. అట్టి వారికి నరకం తప్పదు. గుర్తుపెట్టుకో ప్రియమైన వారలారా. యేసు ఈ లోకానికి వచ్చింది, నిన్ను వేరుపరిచింది. నీ కులంలో నుండి, నీ గోత్రంలో నుండి, నీ ఇంట్లో నుండి, నీ గ్రామంలో నుండి నిన్ను మాత్రమే వేరుపరిచున్నాడు, నిన్ను మాత్రమే ప్రత్యేకపరిచున్నాడు. కారణం ఏమిటి అంటే నిన్ను ఆయన పిలిచి ఉన్నాడు, నిన్ను ఆయన ప్రేమించి ఉన్నాడు. నీవంటే మహా ఇష్టం యేసయ్యకు, నీవంటే మహా ప్రేమ యేసయ్యకు. నీవు ఎలాగైనా రక్షించబడాలని మిమ్మల్ని వేరుపరిచి యేసు ఆశీర్వదించి మందిరానికి తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, యేసు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే మనల్ని పిలవడానికి వచ్చాడు. ఎందుకు పిలవడానికి వచ్చాడు? పరిశుద్ధులుగా మార్చడానికే. హల్లెలూయా చెప్దాం. ఆ పరిశుద్ధమైన బైబిల్ చదువుతూ, పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తూ, పరిశుద్ధమైన దేవుని పాటలు పాడుతూ, పరిశుద్ధ దేవాలయానికి వస్తూ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, కానీ జీవితంలో చేసేదంతా అపవిత్రం. ఇలాంటి జీవితములు ఉంటే ఈరోజే మార్చుకోండి నా ప్రియ సంగమా. ఇలాంటి జీవితాలు ఉంటే ఈరోజే మార్చుకో నా ప్రియ యవనుడా, ప్రియ యవన సహోదరి, తల్లులారా, తండ్రులారా. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా చెప్దాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన వివాహం ఆడలేదు, ఆయన పవిత్రమైన వాడు. ఆయన ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడిన వాడు. ఆయనలో ఎంత మాత్రం పరిశుద్ధ అపవిత్రం లేదు, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, ఆయన నిరంతరం పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే ప్రతి పాపులను పరిశుద్ధులుగా మార్చగలడు. వేరే కార్యాల వలన ఎవడు పరిశుద్ధుడుగా మారలేడు. ఆమేన్. హల్లెలూయా. చివరిది 5వది మంచి మనసాక్షి. హల్లెలూయా చెప్దాం. 5 నిమిషాలు ముగిస్తాను. మంచి మనసాక్షి. ఆమేన్. హల్లెలూయా. చదవండి అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనము. మంచి మనసాక్షి. పౌలు మహాసభ వారిని తేరు చూచి నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట. ఆమేన్. ఏ మనసాక్షి చెప్పండి? ఏం సాక్షి? మంచి మనసాక్షి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌల్ని సభ దగ్గర పోయి నిలబెట్టారు. అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, నేను మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన మనసాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. తెలుసా ఎంతమందితో అట్లా నేరారోపణ చేస్తుంది? నీకు చెప్తా, నువ్వు చేసేది తప్పు చెప్తాదా లేదా? చేసినప్పుడు, ఇప్పుడు కాదు, చేసినప్పుడు. అవునా లేదా? ఎంతమందికి అట్లా చెప్పింది? నువ్వు ఎత్తినా ఎత్తకపోయినా అందరికి చెప్తుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరు ఎత్తరు, నిజం. అందరికీ మన మనసాక్షి మన మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. నీ మనసాక్షి నేను నేరారోపణ చేస్తే ఇంక పక్కనోడు చేస్తే తప్ప? హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. అందుకే మీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండా మంచి మనసాక్షిగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు. ప్రతి విశ్వాసి
మంచి మనసాక్షి కలిగి ఉండాలి. ఒక రెఫరెన్స్ మాత్రం చదవండి. తీతు 1:15లో, తీతుకు రాసిన పత్రిక 1:15లో, రోమా 2:15లో ఈ 2 వాక్యాలు చదువుదాం. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. హల్లెలూయా. మీరు పరిశుద్ధులైతే, అయ్యా గమనించండి, అందరూ తలలెత్తి వినండి. మీరు పరిశుద్ధులైతే, నిజంగా యేసు రక్తంలో కడగబడిన వారైతే, అంతరంగ పురుషుడు నూతనపరచబడిన వారైతే, మీ యొక్క ఆత్మీయ జీవితము యేసులో కట్టబడిన వారైతే, నిజంగా మీ మనసాక్షి కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. హల్లెలూయా. అన్యజనుల మనసాక్షి వారి మీదనే అపవిత్రమును నేరారోపణ మోపుతుంది. అయితే దేవుని రక్తములో, యేసు రక్తములో కడగబడిన వారి యొక్క మనస్సులు, హృదయాలు పవిత్రపరచబడినందున వారి మనస్సాక్షి కూడా పవిత్రముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధము అవసరం. నీ పరిశుద్ధంగా ఉంటేనే నీ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటుంది, నీ మనస్సాక్షి కూడా పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ మనస్సాక్షి నిన్ను చెప్పాలా, వెల్ డన్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ సిస్టర్, హల్లెలూయా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయి, ఇష్టమైన కార్యాలు చేస్తున్నావు అని నీ మనస్సాక్షి నీకు చెప్పాలి. అదిదా తృప్తికరమైన జీవితం. ఈరోజు ఎందరో జీవితాల్లో తప్పిదాలు చేసి చెప్తుంటుంది, నువ్వు బీడి తాగుతున్నావు కదా, నువ్వు బల్లారథంలో కూర్చోవద్దు. మనసాక్షి చెప్తుంది, పర్వాలే పాస్ట్ ఏమని అనుకుంటాడేమో, కూర్చుంటా. హల్లెలూయా. అట్లే కూర్చునేది చాలామంది. మనసాక్షి నీ మీద నేరారోపణ చేసినప్పుడు నువ్వు అక్కడ ఆగి దాని మాట విని నిన్ను పరిశుద్ధపరచుకో. ఆమేన్. హల్లెలూయా. లేదంటే అట్లాగానే వదిలితే ఏం జరుగుతుంది చూద్దామా. రోమా పత్రిక 2:15, అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను 13 చదవండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారే. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రం వింటున్నారు కానీ దాన్ని అనుసరించాలి, దాన్ని గైకొనాలి. అప్పుడే మంచి మనసాక్షి నీకు ఉంటుంది. హల్లెలూయా. అది నువ్వు గైకొనకపోయినప్పుడు, విన్నావు చెప్తుంది మనసాక్షి, నువ్వు ఆదివారం వాక్యం విన్నావు, మళ్ళీ చేస్తున్నావు చూడు నువ్వు అని ఎవరో నీతోనే మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఆదివారం ప్రసంగం వినేసి వచ్చినావు, మళ్ళీ అట్లే ఉంటున్నావు నువ్వు అన్నప్పుడు భయపడాలి నువ్వు. ఓ రైట్, వాక్యం విన్నా నేను, ఈరోజు నుండి నేను చేయను, సరే మనసాక్షి. హల్లెలూయా. భయపడతావు. కొంతమంది భయపడితే ఉండదు, మనసాక్షి చెప్పేది వినరు. అవునా కదా? ఏం చెప్పేదిలే, దేవునికి మళ్ళీ వారం వెళ్ళి మళ్ళీ పాప ప్రమాణం చేద్దాంలే, మళ్ళీ ఒక ప్రార్థన చేద్దాంలే, దేవా మేమందరం గొర్రెల వలె తప్పిపోయినాము, మళ్ళీ మమ్మల్ని చేర్చుకోండి, హల్లెలూయా, మా పాపాలు ఏం చేయండి, మళ్ళీ క్షమించండి. వారం వారం ఇదేనా పని ఆయనకి? వారం వారం ఇదేనా పని? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా ప్రియమైన దేవుని సంగమా, మంచి మనసాక్షి ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారికి మంచి మనసాక్షి ఉంటుంది. అలా అనుసరించిన వానికి ఎలా ఉంటుందంట ప్రియమైన వారలారా, వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పిదము లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములో ఎందుకు వ్రాయబడినట్టు చూపుచున్నారు. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని కూడా వేగంగా చదివి మనం ముగిద్దాం. ప్రియమైన వారలారా, 1 తిమోతి 4:3లో ఈరోజు ఒక మాట రాయబడినది, మంచి మనసాక్షి లేని వాళ్ళు, ఆ అబద్ధికులు ఏ మనసాక్షి? వాత వేయబడిన మనసాక్షి గల వారై
సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఆమేన్, హల్లెలూయా. వాత వేయబడిన మనసాక్షి, అపవిత్రమైన మనసాక్షి, నేరారోపణ చేసే మనసాక్షి, తప్పిదము లేదు, తప్పిదం చేస్తున్నావు, కొన్ని మనసాక్షి చెప్తుంది తప్పిదం లేదు అని మనసాక్షి. ఈ మనసాక్షికి కారణం, ఇట్లాంటి మనసాక్షులకు కారణం వారు ఇంకా పవిత్రపరచబడలేదు. కొంతమంది తప్పు చేస్తుంటారు కానీ అది తప్పుగా అనిపించదు, వాళ్ళకి కరెక్ట్గానే అనుకుంటారు, అసలు తప్పు అనే భయం కూడా రాదు వాళ్ళకి, నిరభ్యంతరంగా చేస్తుంటారు, ధైర్యంగా ఏమో నీతిమంతుడిలాగా పరిశుద్ధుడిలాగా వారు చేసేదంతా కరెక్టే అనుకుంటాడు. వాళ్ళ మనసాక్షిదా వాత వేయబడిన మనసాక్షి, వాళ్ళ మనసాక్షిదా నేరారోపణ గురించి తెలియజేయని మనసాక్షి, పాపంగా తెలియజేయని మనసాక్షి. ఎందుకంటే మనసాక్షి కూడా పాడైపోయింది. ప్రియమైన వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీవు నేను నీ మనసాక్షి నా మనసాక్షి ఎలా ఉంటుంది? నీ మీద నేరారోపణ చేసి నీ మీద తప్పిదం మోపి నిన్ను మార్చి వేసేదిగా ఉందా? నువ్వు దానికి లోబడే సహోదరిగా ఉన్నావా? ప్రియమైన దేవుని సంగమా, మీ మనస్సాక్షి ఎలా ఉంది? ఈ వేళల్లో పరిశీలన చేసుకోండి. ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో కావలసిన 5 ప్రాముఖ్యమైన అంశాల్లో మనస్సాక్షి పవిత్రంగా ఉంచుకోవాలి. ఎంతమంది మనస్సాక్షి పవిత్రంగా ఉన్నది? ఎంతమంది ఎత్తగలుగుతారు ధైర్యంగా? లేదా? స్తోత్రం, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మాత్రం చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 8:7 ఒక మాట రాయబడినది. 1 కొరింథియన్స్ చాప్టర్ 5:8-7. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అవునండి, కొన్నిసార్లు విగ్రహాలకు అర్పించిన వాటిని తిన్నప్పుడు డౌట్గా తింటావు, తినాలా తినకూడదా? తినేటప్పుడు భయాందోళనతో కలవరంతో తిన్నప్పుడు నీ మనస్సాక్షి ఏమవుతుంది? బలహీనమవుతుంది. నెంబర్ 1. రెండవది, విగ్రహాలకు అర్పించిన వాటిని నువ్వు తిన్నప్పుడు కూడా నువ్వు మనస్సాక్షి బలహీనమైపోతుంది. ఆమేన్. ఎప్పుడు మనస్సాక్షి బలహీనమవుతుందో అప్పుడు మనస్సు ఫలవంతముగా ఉండదు, మనస్సులో నెమ్మది ఉండదు నీకు. అలాగనే నువ్వు దేవునికి విరోధంగా మార్చబడతావు. జాగ్రత్త. తినే విషయాల్లో కూడా విగ్రహాలకు అర్పించిన వాటిని మీరు తిన్నప్పుడు మీ మనస్సాక్షి ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? బలహీనమవుతుంది. అందుకే వాటిని తినకూడదు. హల్లెలూయా. మనస్సాక్షి బలహీనమవుతుంది కాబట్టి మీరు వాటిని ఏం చేయకూడదు? ఈ 1 కొరింథీయులో 8వ అధ్యాయం అంతా మీరు చదవండి ఇంట్లోకి వెళ్ళి. ప్రియమైన వారలారా, అక్కడ క్లియర్గా చెప్పబడింది విగ్రహానికి తినవచ్చా తినకూడదా, తింటే ఏమవుతావు, నువ్వు తినటం వల్ల కొత్తగా రక్షించబడిన విశ్వాసి దాన్ని చూచి అతని మనస్సాక్షి ఇంకా ఎంత బలహీనం అయిపోతుందో అని రాయబడినది. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 రాయబడినది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసు రక్తమే. హల్లెలూయా. హల్లెలూయా చెబుదాం గట్టిగా. కాబట్టి మీ మనస్సులు మంచిగా మారినప్పుడే మీ మనస్సాక్షి మంచిగా మార్చబడుతుంది. మీ మనస్సు మారాలి, మీ హృదయం మారాలి. ఎప్పుడు మారుతుంది? యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఈ 5 కార్యాలు మా జీవితంలో కావాలని ఆశపడుతున్నారు? అందరూ లేచి నిలబడదామా? కావలసిన వారందరూ లేచి నిలబడదాం.